హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మెన్స్ ఫుడ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే బాగున్నానండి. సో ఈరోజు నేను మన ఆంధ్ర ఫేమస్ అయిన గుత్తొంకాయ కర్రీని చాలా టేస్టీగా ఎలా చేయాలో చూపబోతున్నాను. సో మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అండ్ మీరు ఒకవేళ నా ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే నా వీడియో కింద ఒక రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి దాంతోపాటు దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో నేను ఎప్పుడు వీడియో పెట్టినా అందరికన్నా ముందు మీ వరకు రావడానికి కోసం. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా ఉంటాయి. ముందు రోస్ట్ చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. ఫస్ట్గా ఒక 1 టీ స్పూన్ జీలకర్రని అండ్ కొన్ని కరివేపాకు రెబ్బల్ని తీసుకోండి. అండ్ ఇక్కడ నేను నల్ల నువ్వుల్ని తీసుకున్నాను. మీరు దగ్గర వైట్ నువ్వులు ఉంటే కన్నా వైట్ నువ్వులు తీసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా సో నేనైతే ఇక్కడ బ్లాక్ సెసమ్ సీడ్స్ తీసుకుంటున్నాను, నల్ల నువ్వుల్ని తీసుకున్నాను. సో అండ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేరుశనగ పప్పుల్ని తీసుకోండి. సో ఇప్పుడు తీసుకున్న పల్లీల్ని ముందుగా ఆయిల్ ఏమి వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా చూడండి, డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక సైడ్ ప్లేట్లో తీసేసుకోండి. సో ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాల్సి వస్తుందండి. సో ముందుగా పల్లీల్ని రోస్ట్ చేసుకున్నాము. సో ఇప్పుడు నేను చూపించే ఆర్డర్లోనే మీరు కూడా ఫ్రై చేసుకోండి, లేదంటే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అనేవి కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ కరివేపాకు రెబ్బల్ని తీసుకున్నాం కదా, సో ఆ కరివేపాకు రెబ్బల్ని లైట్గా రోస్ట్ చేసుకోండి. సో ఒక 1 మినిట్ అవి కరివేపాకు రెబ్బల్ని రోస్ట్ చేసిన తర్వాత అందులోకి మనం తీసుకున్న జీలకర్రని యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు జీలకర్రని మళ్ళీ ఒక 1 మినిట్ అలా రోస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ రెండింటిని రోస్ట్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఈ మనం తీసుకున్న నువ్వుల్ని వేసి అందులో రోస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు చూడండి, నువ్వులు అనేవి మనవి చిటపటలాడేంత వరకు వీటిని రోస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ మన నువ్వులు అనేవి చిటపటలాడుతున్నాయి. సో ఈ టైంలో ఏం చేస్తారంటే ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి సో సైడ్ ప్లేట్లో తీసేసుకోండి. ఇక్కడ మనం పల్లీల్ని దాని యొక్క పొట్టుని తీసేసుకున్నాము, మీరు కావాలంటే అలా అయినా పెట్టచ్చు. సో ఇక్కడ ఎండు కొబ్బరి పీసెస్ని కూడా యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేసుకోవాలండి. సో చూడండి, ముందుగా పౌడర్డ్ స్పైసెస్ అని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాల్సి వస్తుంది. సో దానికోసమని ముందుగా ఇవన్నీ వేసుకున్నాము. దాంతోపాటు ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడిని కూడా వేసుకోండి. సో చూడండి, 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడిని వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం పొడిని వేసుకోండి. సో 1 టీ స్పూన్ కారం పొడిని వేసిన తర్వాత 1/4 టీ స్పూన్ పసుపుని వేసుకోండి. సో వీటన్నిటిని వేసిన తర్వాత జస్ట్ ఒక 2 మినిట్స్ కోసం ఈ పౌడర్డ్ స్పైసెస్ అన్నీ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. దాని తర్వాత ఇందులోకి చూడండి, మీకు రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. సో ఉప్పుని వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 7 నుంచి 8 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. సో వాటిని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టమాటాలని తీసుకుంటున్నాము. ఇప్పుడు మనం తీసుకున్న టమాటాలని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. సో నేను ఇక్కడ 2 టమాటోస్ని తీసుకున్నాను. సో ఈ విధంగా లైట్గా ఒక టమాటోలో 4 పీసెస్ లాగా కట్ చేసేసి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి. సో 2 టమాటాలని ఈ విధంగానే కట్ చేసి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆనియన్ అనేది వేసుకోవాలి. సో చూడండి, ఇప్పుడు ఇందులోకి ఒక ఆనియన్ని తీసుకొని దాని పైన పొట్టును తీసేసి ఈ విధంగా దాన్ని కూడా ఒక 4 పీసెస్ లాగా కట్ చేసేసి ఇందులోకి వేసేసేయండి. సో వీటినన్నింటిని వేసిన తర్వాత మళ్ళీ ఒక స్మూత్ పేస్ట్ లాగా ఫామ్ చేయడానికి కోసం మళ్ళీ ఒక 2 మినిట్స్ దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. సో చూసారుగా పేస్ట్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు ఇందులోకి ఒక కొంచెం చింతపండు అనేది వేసుకోండి. సో చింతపండుని వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ గ్రైండ్ చేసుకొని ఈ విధంగా స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకోండి. సో చూసారుగా, ఇప్పుడు మన స్మూత్ పేస్ట్ అనేది తయారైంది. దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు వంకాయలు అనేవి తీసుకోండి. సో ఇప్పుడు వంకాయలని బాగా కడిగి ఒక ప్లేట్లో తీసుకున్నాను. ఇప్పుడు ఇంకో సైడ్ ప్లేట్లో వాటర్ అనేవి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ వాటర్లో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఎందుకంటే వంకాయలని కట్ చేసిన తర్వాత అలానే పెడితే కనుక ఆ వంకాయల టేస్ట్ అనేది చేదుగా మారిపోతుంది. సో ఎప్పుడైనా సరే మీరు వంకాయలు అనేవి యూస్ చేసేటప్పుడు వంకాయలని కట్ చేసి అలాగే డైరెక్ట్గా ఉంచకుండా ఈ విధంగా సాల్ట్ వాటర్లో కట్ చేసి వేసుకుంటే దాని వంకాయ టేస్ట్ అనేది చేంజ్ అవ్వదండి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను చూపించే విధంగా వంకాయని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. సో
సో ఈ విధంగా కట్ చేసుకొని మళ్ళీ ఇందులో నుంచి మిడిల్ హాఫ్లో నుంచి ఒకసారి మళ్ళీ అగైన్ మిడిల్ హాఫ్లో నుంచి ఈ విధంగా కట్ చేసుకోండి. సో ఈ విధంగానే మనం తీసుకున్న అన్ని వంకాయలని కట్ చేసి ఇప్పుడు మనం ఆల్రెడీగా తీసుకున్న సాల్ట్ వాటర్లో వీటిని ముంచేయాలి. సో అలానే మనం తీసుకున్న వంకాయలన్నింటినీ ఇదే విధంగా కట్ చేసుకోండి. సో ఇప్పుడు ఆల్రెడీగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, సో ఆ పేస్ట్తో ఈ వంకాయల్ని స్టఫ్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మనం తీసుకున్న వంకాయల్ని ఈ మసాలాతో నీట్గా స్టఫ్ చేసేసుకోండి. ఈ విధంగా ఇందులోకి స్టఫ్ చేసి ఇప్పుడు ఈ వంకాయల్ని సైడ్ ప్లేట్లోకి తీసేసుకోండి. సో చూసారుగా, ఇప్పుడు అదే విధంగా మనం కట్ చేసుకున్న అన్ని వంకాయల్ని స్టఫ్ చేసుకొని సైడ్ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ప్యాన్ అనేది తీసుకొని ఆ ప్యాన్ని హీట్ అయిన తర్వాత అందులోకి ఆయిల్ అనేది వేసుకోండి. ఎంత ఆయిల్ వేసుకుంటే మీకు టేస్ట్ అనేది అంత బాగా ఉంటుంది. సో చూడండి, ఆయిల్ అనేది వేసుకున్నాను. 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత అది హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఫస్ట్గా జీలకర్రని వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ జీలకర్రని ఫస్ట్ యాడ్ చేసుకోండి. సో జీలకర్రని వేసిన తర్వాత అవి చిట్టపట్టలాడుతుండగా ఇందులోకి చూడండి ముందుగా కొన్ని కరివేపాకు రెబ్బల్ని వేసుకోండి. సో కరివేపాకు రెబ్బల్ని వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నాము ఒక ఆనియన్ అనేది, అది వేసేసుకోండి. సో అది వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఎండుమిర్చిని తీసుకొని ఈ విధంగా 2 పీసెస్ లాగా కట్ చేసి అందులోకి వేసేసి ఒక 2 minutes అలా ఫ్రై చేసుకోండి. సో ఇది ఫుల్ గోల్డెన్ కలర్ రానవసరం లేదండి, లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీగా మనం స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయల్ని, సో ఆ వంకాయల్ని ఇందులోకి వేసేసేయండి. సో చూడండి, వంకాయలని వేసిన తర్వాత వాటర్ ఏమీ యాడ్ చేయకుండా అలానే ఒక 2 minutes ఆయిల్లోనే ఫ్రై చేయాల్సి వస్తుంది. అప్పుడే మనం తీసుకున్న మసాలా అనేది దాని పచ్చివాసన అనేది వెళ్ళి కాస్త ఆయిల్లో అది ఫ్రై అవుతుంది. సో చూడండి, ఇప్పుడు ఈ విధంగా నీట్గా మిక్స్ చేసి వీటిని వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకుండా దాని మీద లిడ్ కవర్ చేసేసి ఒక 2 minutes వరకు అలానే కుక్ చేయండి. సో చూసారా, ఇప్పుడు దాని మీద లిడ్ కవర్ చేస్తాను. ఒక 2 minutes తర్వాత మీరు చూడొచ్చు దాని యొక్క కలర్ అనేది లైట్గా చేంజ్ అయింది. సో లైట్గా మన వంకాయలు అనేవి మన మసాలా పచ్చివాసన అనేది ఇప్పుడు పోయి ఉంటుంది. ఇప్పుడు ఈ టైంలో ఏం చేస్తారంటే మనకు ఎంత వాటర్ అయితే కావాలో, ఎంత కన్సిస్టెన్సీలో అయితే మీరు వాటర్ని యాడ్ చేయదలుచుకున్నారో అంత కన్సిస్టెన్సీలో ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. వంకాయలు కుక్ అవ్వడానికి అండ్ గ్రేవీ తయారవ్వడానికి. సో రెండిటికి సరిపడా వాటర్ అనేవి ఇందులోకి యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక 10 to 15 minutes వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాల్సి వస్తుంది. సో చూడండి, వీటిని హై ఫ్లేమ్లో కుక్ చేయకండి, మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే కనుక దీని టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుందండి. సో ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు వీటి మీద లిడ్ అనేది కవర్ చేసేసి ఒక 10 to 15 minutes వరకు నీట్గా కుక్ చేసేసుకోండి. సో 10 to 15 minutes తర్వాత మీరు చూడొచ్చు మన గ్రేవీ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో రెడీ అయింది అండ్ మన వంకాయలు అనేవి కూడా కుక్ అయిపోయాయి. సో మన పర్ఫెక్ట్ గుత్తొంకాయ కర్రీ అనేది రెడీ అండి. ఇప్పుడు మీరు దీన్ని ఒక సైడ్ సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేసుకోండి. మన పర్ఫెక్ట్ గుత్తొంకాయ కర్రీ అనేది రెడీ అయిందండి. ఇప్పుడు మీరు దీన్ని నార్మల్ ప్లెయిన్ రైస్తో అయినా తీసుకోవచ్చు, లేదంటే బిర్యానీతో కలర్ రైస్తో తీసుకుంటే కనుక దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో చూడండి, సైడ్ సర్వింగ్ ప్లేట్లో తీసేసుకున్నాము. ఫైన్గా చాప్ చేసిన కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. సో సూపర్ డెలీషియస్ గుత్తొంకాయ కర్రీ అనేది రెడీ అండి. సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇంతవరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే నా వీడియో కింద ఒక రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి దాంతోపాటు పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో నేను పెట్టే ప్రతి వీడియో ఫస్ట్ అందరికన్నా ముందు మీరే వరకు రావడానికి కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.